ఇక్కడ ఒక్క జామకాయ అయినట్టుంది. ఇది అయిపోయినట్టు అనిపిస్తుంది. చిన్ననే ఉంది కానీ హలో అండి, నమస్తే, వెల్కమ్ టు సుధాస్ గార్డెన్. నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగినా కదా, సముద్రం లైట్లు వేసినట్టు వెలుగొస్తుందట సముద్రంలో ఎందుకు అనేది క్వశ్చన్ కదా. ఎందుకంటే ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తున్నా. అది కూడా ఒక మాల్దీవ్ అన్ని సముద్రాల్లో కనిపించదట, మాల్దీవులో మాత్రము ఎక్కువ కనిపిస్తుందట. లక్షద్వీప్ అక్కడ ఆ కొన్ని ప్లేసులలో మాత్రమే కనిపిస్తుందట. మెయిన్ మాత్రము మాల్దీవులో కనిపిస్తుందట. అది ఎందుకు కనిపిస్తుంది అంటే సముద్రంలో చిన్న జీవులు, మరి సూక్ష్మమైన జీవులు ఉంటాయట. అవి వాటరు కదిలినప్పుడు, అలలు వచ్చినప్పుడు, బోటు వెళ్ళినప్పుడు వాటర్ కదులుతూ ఉంటుంది కదా. ఆ కదిలినప్పుడు ఏమవుతుందంటే ఆ జీవులు ఏదో రసాయనం విడుదల చేస్తాయట. ఆ కదలిక వచ్చినప్పుడు అప్పుడు ఏంటంటే మనకు బ్లూగా లైట్లు వేసినట్టుగా సముద్రం కనిపిస్తుందట. అది డే అండ్ నైటు ఆ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుందట. కానీ మనకు మాత్రము అది డే అంటే సన్లైట్ ఉంటుంది కాబట్టి మనకి కనిపించదు, నైట్ మాత్రము చీకటి ఉంటుంది కాబట్టి బ్లూ మొత్తం లైట్లు వేసినట్టుగానే కనిపిస్తుందట సముద్రం అంతా. మాల్దీవులో మాత్రము ఎక్కువ కనిపిస్తుందట. ఇలా చూడాలనుకునే వాళ్ళు నైట్ వెళ్ళి మాల్దీవులు చూడండి. అట్లా అంత మంచి ఇది మనం చూడొచ్చు, అంత సీన్ చూడొచ్చు. ఇప్పుడు నేను మరొక క్వశ్చన్ అడుగుతున్నా. ముల్తానీ మట్టి మనకు ప్రాసెస్ చేసి వస్తుందా, లేకుంటే డైరెక్ట్ భూమిలోకి వెళ్ళి వస్తుందా? ముల్తానీ మట్టి అంటే అందరికీ తెలిసి ఉంటుంది. ఫేస్ ప్యాక్ పెట్టుకుంటారు, ఫేస్ గ్లో కోసము, ఫేస్ స్మూత్గా ఉండడం కోసము వాడతాం కదా, బ్యూటీ కోసము. ఆ ముల్తానీ మట్టి ఎట్లా వస్తుంది, తయారు చేస్తారా, ప్రాసెస్తో వస్తుందా, డైరెక్ట్గా మట్టిలకు వస్తుందా? మీకేమైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి. తెలియకపోతే నేను మరొక వీడియోలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి, జామ పూత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అక్కడ పూతుందా, అక్కడ ఒక కాయ ఉంది, కాయలు ఉన్నాయి అక్కడక్కడ, మళ్ళీ పూత కూడా స్టార్ట్ అవుతుంది. ఇవి 2 విత్తనంతో వచ్చిన మొక్కలు, ఇంత పెద్ద అయిపోయినాయి చూడండి. ఇక్కడ టమాటా, ఈ చెట్లన్నీ టమాటా చెట్లు ఎందుకో ఇట్లా అయిపోయినాయి. మళ్ళీ పెడితే కానీ మంచిగా ఉండటట్లేవు ఇవి. కళ్యామాకు మనం కొమ్మలు ఇరిస్తేనే ఇట్లా చిగుర్లు వస్తూ ఉంటాయి మంచిగా. చిక్కుడు చెట్టు మంచిగా పూత స్టార్ట్ అయింది. కొన్ని ప్లేస్లలో కాయ కూడా ఇంత పెద్ద అయిపోయింది, చూపిస్తాను నేను. శంకు పూలు చూడండి, చెట్టు నిండా పూసినాయి. చూడండి, ఇక్కడ కాయలు కూడా అయిపోయినాయి. ఇక్కడ చూడండి, స్టార్ ఫ్రూట్స్ అన్నీ చిన్న చిన్న పిందెలు.
మళ్ళీ కొన్ని పిందెలు స్టార్ట్ అయినాయి చూడండి సోరకాయ. చూడండి దీన్ని ఏమంటారు, నల్లేరు అంటారా, అదే నల్లేరు అనుకుంటా. ఇది జాయింట్ పెయిన్స్కి మంచిగా పనిచేస్తుందట, అంటే పెట్టిన చెట్టు ఎంత మంచిగా వస్తుంది చూడండి. చిన్నదే, మట్టి ఎంత కొంచెమే ఉంది కదా, దాంట్లో ఇట్లా వాకుతుంది దీనికి. ఇక్కడ మల్బరీ అయిపోయినాయి. అరటి గిల చూడండి కొంచెం కొంచెం పెద్దగా అవుతున్నాయి కదా. ఇక్కడ కూడా ఒకటి ఉంది మల్బరీ. నేను చూసినప్పుడు చాలానే ఉండే, పిట్టలు తినేసినట్టున్నాయి. ఇప్పుడు ఈ పూలు అయితే చాలా వస్తాయి కదా, మంచిగా వస్తున్నాయి. ఇక్కడ ఒకే దగ్గర ఎన్ని ఉన్నాయి చూడండి పూలు. ఈ చెట్టు గురించి మీకు ఇదివరకు చెప్పిన, ఇది ఇలాచీ చెట్టు. ఇది ఒకసారి పూత వచ్చింది పోయింది, ఇంకా మళ్ళీ ఏం లేదు. ఇక ఇది అల్లం చూడండి, నేను దొండ చెట్టులో పెట్టిన, రెండిట్లలో పెట్టిన. ఎంత చిన్న చిన్న ముక్కలు ఒక 2 పెట్టిన కావచ్చు అంతే. ఇప్పుడు ఇదంతా అల్లం ఎంత ఫామ్ అయింది తెలియదు మనకి, చెట్లు అయితే బాగా వచ్చినాయి. ఇదంతా అల్లమే. చూడండి మల్బరీ కొమ్మలు కటింగ్ పెడితే ఏమవుతుంది అంటే, కటింగ్ పెట్టిన దగ్గరనే ఎంత మంచిగా వచ్చినాయి చూడండి. ఇట్లా స్టార్ట్ అవుతాయి ఫ్రూటింగ్. ఎప్పుడు కటింగ్స్ పెడుతూనే ఉండాలి వీటికి. ఇక్కడ చిక్కుడు పూత ఉన్నది చూడండి, ఇది రెడ్ కలర్ది చిక్కుడు. ఇది ఒక రకంగా పొడుగు, చాలా పొడుగేసింది గిల. ఇదో మామూలు చిక్కుడు అండి. ఇది మల్బరీ, ఇది కొంచెము రెడ్ ఉన్నది కాబట్టి పుల్లగా ఉంటుంది, కానీ పిట్టలు ఉంచుతలేవు కాబట్టి మనం తెంపుకోవాల్సిందే.